రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తగిన గుణపాఠం చెబుతామని టీడీపీ రూరల్ నాయకులు హెచ్చరించారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం పండూరి అప్పారావు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, సీనియర్ టీడీపీ నాయకులు తలారి మూర్తి, వర్రె రాజేష్, ఆళ్ల ఆనందరావు మాట్లాడారు. రాజమండ్రి సిటీకి 4 సార్లు, రూరల్ కు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఆయనను పనిపట్టుకుని వైసీపీ నాయకులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం తగదని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన విధ్వంసంపై ఆయన మాట్లాడుతుంటే దాన్ని కులాలను రెచ్చగొట్టడానికి చూడడం దారుణమన్నారు. ఎవరితో ఎలా వ్యవహరించాలో తమకు కూడా తెలుసునని, టీడీపీ నేర్పిన క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. స్థానిక టీడీపీ నాయకులు సావడ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో మాట్లాడుతున్న సందర్భంలో, అంతేకాకుండా అతను ఒక పోలిట్ బ్యూరో మెంబర్గా, సీనియర్ శాసనసభ్యునిగా రాష్ట్ర రాజకీయాలపై, జాతీయ రాజకీయాలకు కూడా చర్చించడం జరిగింది. జాతీయ రాజకీయాలంటే ఈ మహిళా రిజర్వేషన్ దాని మీద, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం పోకడా, ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు అన్నిటి విషయంలో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఎవరో అడిగిన సందర్భంలో ఇటీవల ఈ మధ్యకాలంలో తరచుగా అంబటి రాంబాబు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి విషయంలో కూడా వారిని కామెంట్ చేయడం జరుగుతుంది. జరుగుతున్న సందర్భంలో ఎవరు అడిగిన ప్రశ్నకి వారి కోసం ప్రస్తావించడం జరిగింది. దానిని సాక్షి మీడియాలో చాలా దారుణంగా స్క్రోల్ చేసి చూపించడం జరుగుతుంది. మొత్తం ఒక సామాజిక వర్గానికి ఏదో నష్టం జరుగుతున్నట్టుగా. రాజకీయ పార్టీల్లో, ప్రతి పార్టీలో కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉంటారు. ఒక వ్యక్తిని దూషించినంత, ఒక వ్యక్తి కోసం చర్చించినంత మాత్రాన, ఒక వ్యక్తి కోసం మాట్లాడినంత మాత్రాన ఆ యొక్క కమ్యూనిటీని అందరినీ కూడా మాట్లాడడం కాదన్న విషయాన్ని గమనించే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఆ రోజునే మళ్ళా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోని వారి వేణుగోపాలకృష్ణ గారు, జక్కంపూడి రాజు గారు కూడా పాత్రికేయ సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వేణుగోపాలకృష్ణ గారు వారు మాట్లాడుతూ ఏదో ప్రయాస కోసం ఏదో ఆశించి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆరోపణలు చేస్తున్నారో మెప్పు కోసం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. గోరంట్ల బుచ్చి చౌదరి గారు 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజమండ్రి పట్టణానికి 4 సార్లు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి 3 సార్లు, 7 సార్లు శాసనసభ్యుడిగా నెగ్గినటువంటి వ్యక్తి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా, వాళ్ళ పోలిట్ బ్యూరో మెంబర్గా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి, 80 సంవత్సరాల వయసులో 40-45 సంవత్సరాల కుర్రాళ్ళలో పనిచేస్తున్నటువంటి నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఆశించడానికి ఏముంటుంది ఆయనకి? ఏం చూడలేదైనా రాజకీయాల్లో. ఈ 44 సంవత్సరాల్లో రాజకీయంగా అన్నీ చూశాడు ఆయన. ఆయన ఏ విధమైన ఆశించి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు తప్ప ఎట్టి బస్సులు కూడా ఆయన ఆశించి చేసే పని అన్నది చాలా తప్పు. వేణుగోపాలకృష్ణ గారు నా పదాన్ని వెనక్కి తీసుకునే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలా అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా రాజమండ్రి ప్రాంతంలో జరుగుతున్న రాజకీయ రగడ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అత్యంత సీనియర్ నాయకులు, గురువర్యులు, శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎంతో ఉన్నత విలువలు కలిగిన రాజకీయాలు చేసి మాలాంటి వాళ్ళందరికీ క్రమశిక్షణ కలిగిన రాజకీయాలు నేర్పించారు. మరి ఒక రోజు జరిగిన ఆ ప్రెస్ మీట్లో ఈ రాజకీయ ఎత్తుగడల్లో అంబటి రాంబాబు అనే ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులను, తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొడుతూ, రప్ప అంటూ, గంగమ్మ జాతరలో పొట్టేలు వేశానంటూ ఇటువంటి పరుషమైన భాషలు మాట్లాడుతూ మమ్మల్ని అవమానిస్తే మా కార్యకర్తలు కూడా దానికి తగ్గ ధీటు ఇవ్వగలిగిన వాళ్లే. కానీ మేము చంద్రబాబు గారి నాయకత్వంలో క్రమశిక్షణగా ఉంటాం, మేము అటువంటి పనులు చేయమని స్పష్టంగా చెప్పారు.
చివరన చేయమని పనులు తీసివేసి మేము కూడా మిమ్మల్ని ఏదైనా చేయగలము అనే మాటను పట్టుకొని ఆయన మాట్లాడడం, మరి ఇదే వైఎస్ఆర్సీపీ మరి మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో తప్పు చేసి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసి మరి బోర్లా పడి ఒక దళిత వర్గాన్ని ఓన్ చేసుకుని అదే దళిత వర్గంతో మరి గంట వేయబడి అత్యంత దారుణంగా ఓడిపోయి ఈ రోజున మళ్ళీ కూడా ఈ మాటలకి కులానికి సంబంధం లేకుండా కుల రాజకీయాలు చేస్తూ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని దూషించాడంటూ ఇటువంటి మాటలు మాట్లాడడం అత్యంత ఘోరం. మరి రాజమండ్రిలో ఎప్పుడు ఎవరిని చూసినా కానీ ఆయనతో అభివృద్ధికి పోటీ పడమనండి. ఆయన వయసు కోసం మాట్లాడుతున్నారు. ఆయన రోజు ఎన్ని గంటలు పనిచేస్తారు, ఆయన నిత్యం ప్రజలతో ఎంతసేపు ఉంటారు, అధికారులతో ఎంతసేపు ఉంటారు. మరి ఆయన్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఆయన 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 అభివృద్ధితో సవాలు తీసుకోండి, ఆయనతో పోటీ పడండి. అంతేగాని ఆయన అవమానించినట్టు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెస్ మీట్లో కానీ రాజకీయ పరిణామాల్లో కానీ శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారిని విమర్శిస్తూ వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని అర్థం కాని మాటలు మాట్లాడుతూ విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడో వైసీపీ గవర్నమెంట్ని పక్కన కూర్చోబెట్టారు. మేము ఎప్పుడు పోరాటం చేయలేక కాదు, క్రమశిక్షణతో ఉండమని మా నాయకులు చెప్పడం వల్ల ఆగాము తప్ప ఏమీ కాదు. ఆయన అమెరికాలో ఉంటారో ఎప్పుడు పనిచేయరండి. ఆయనతో పనిచేసి మగాడు కానీ ఇంకో సీనియర్ నాయకుడు కానీ ఈ జిల్లాలోనే లేరు. ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ఏమని అంటే మాత్రం ఎవరిని ఊరుకునే పరిస్థితి లేదు. ఎవరినైనా సరే కానీ మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం. అప్పుడు దుర్భాషలు మాట్లాడాల్సి ఉంటుంది. అందరూ నాయకులు పెద్దోళ్ళు, మాకంటే పెద్దోళ్ళు కాబట్టి మీరు అది గమనించుకోండి. మాలాంటి చిన్నోళ్ళతో చెప్పించుకోకండి. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పెద్దలు అందరూ తెలియజేయడం జరిగింది. ఏదైతే గోరింట్ల బుచ్చయ్య చౌదరి గారిని విమర్శిస్తూ ఉన్నారో, ఆయన రాజకీయ జీవితం సుదీర్ఘంగా మరి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఎందరినో నాయకులుగా చేసి ఎందరినో రౌడీల్ని మంచి వ్యక్తులుగా తయారు చేసి ఎందరికో ఆశ్రయం కల్పించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గంలోనే కాదు, బుచ్చన్న అంటే ఈ రాష్ట్రంలో తెలియనటువంటి నాయకుడు లేడు, తెలియనటువంటి పార్టీలు లేవు, ఆయనకి తెలియనటువంటి మనుషులు ఉండరు. అటువంటి మనిషిని విమర్శించడానికే అర్హత ఉండాలి. ఏదైతే ఈ నియోజకవర్గంలో కానీ రాజమండ్రిలో కానీ ఎంత డెవలప్మెంట్ చేశారో ఒక్కసారి మీరు తేటతెల్లంగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు విమర్శలు చేసే ముందు ఆ నాయకుడు ఏంటి అనేది తెలుసుకుని చేస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఓ సెటిల్మెంట్లు కానీ ఓ భూ తగాదాలు కానీ ఇంకా ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి జాబితా లేదు. మేము ఈ 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో బుచ్చయ్య చౌదరి గారు లాంటి నాయకుడిని ఈ రాష్ట్రంలో పేరు పెట్టి పిలిచేటువంటి మహానాయకుడిని మేము చూడలేదు. ఆయన అభివృద్ధి చేస్తుంటే చూడలేక ఓర్వలేక ఆయన మీద అవాకులు చవాకులు వేస్తున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా బుచ్చన్న వెనకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చురకత్తులాగా ఆయన వెనకాల ఉంటారు. ఆయన విమర్శలను మేము అందరం కూడా ఎప్పుడు కూడా తిప్పి కొడతాను, మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో మా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని విమర్శలకు గురి చేయడం భావ్యం కాదు. ఎందువల్లంటే ఆయన 44 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో రాజమండ్రికి 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3 సార్లు నాన్ స్టాప్గా రూరల్లో ఎమ్మెల్యే అయ్యారు. అలాగే ఆయనకి కులమతాలకు అతీతంగా జీవించే మనిషి. ఆయన కులం లేదు, మతం లేదు. ఎందుకంటే కులం అంటే ఇన్నిసార్లు గెలవడు. ఆయనకి అసలు కులం అనేది ఎప్పుడు ఆపాదించొద్దు. దయచేసి మీకు చెప్పాల్సింది ఒకటే, అభివృద్ధిలో బ్రాండ్ బుచ్చయ్య చౌదరి అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బుచ్చయ్య చౌదరి. అయితే ఆయనకి ఏంటంటే ఇంకొక నిక్నేమ్ ఉంది. ఎన్టీ రామారావు గారి తర్వాత చిన్నన్న అనే బిరుదు ఓ బుచ్చయ్య చౌదరి గారికి ఉంది. ఈ రాష్ట్రం మొత్తం మీద చిన్నన్న అని కూడా పిలిపి ఉన్నది. కాబట్టి ఆయన అనవసరంగా దుర్భాషలు ఆడడం భావ్యం కాదు. కులాన్ని ఆపాదించడం అంతకన్నా కాదు. ఆయనకి కులం లేదు. కులం ఉంటే ఆయన ఇన్నిసార్లు గెలవడు ఈ నియోజకవర్గంలో. కాబట్టి దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాను.